గుడ్ ఈవినింగ్. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కూడా కుదరలేదు. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు అసలు ఎలా ఉంటాయో ఊహించడమే చాలా కష్టంగా మారింది. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధజ్వాలలు తప్పవా? ఇంధన సంక్షోభం తప్పదా? పీస్ టాక్స్ వర్కౌట్ కాకపోవడంతో అమెరికా అసలు నెక్స్ట్ ఏం చేయబోతోంది? యుద్ధం విషయంలో అగ్రరాజ్యం దగ్గర ప్లాన్ బి ఉందా? అసలు ట్రంప్ ఇచ్చిన హింట్ ఏంటి? వాషింగ్టన్ యాక్షన్ ప్లాన్ బి దిశగానే కనిపిస్తోందా? చమురు మంటలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. అమెరికా డిమాండ్లకు ఇరాన్ లొంగకపోతే ట్రంప్ వద్ద ఉన్నటువంటి అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే. ఇరాన్ నౌకలను ఉన్న ప్రదేశం నుంచి కదలనీయకుండా చేయడం వల్ల చమురు ఎగుమతులపై ఆధారపడిన టెహ్రాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నటువంటి చైనా, భారత్పై ఆ ప్రభావం కూడా తీవ్రంగా పడుతుంది. నికోలస్ మదురోను నిర్బంధించడానికి ముందు కూడా వెనజులా నౌకల్ని దిగ్బంధించింది అమెరికా. అదే ఫార్ములాను అమలు చేసే దిశగా ట్రంప్ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే పశ్చిమాసియాలో సైనిక మోహరింపులు పెంచింది అమెరికా. వేల మంది సైనికుల్ని రంగంలోకి దించింది. యుద్ధ విమానాలు సైతం మోహరిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. సరే, ఇవన్నీ చూస్తుంటే ఇస్లామాబాద్ టాక్స్ కేవలం యుద్ధ సన్నద్ధత కోసమే అనే డౌట్స్ కూడా వినబడుతున్నాయి. చర్చలు విఫలం కావడంతో టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్లోని చమురు కేంద్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరికలు చేశారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై భయాందోళనలు నెలకొన్నాయి. 40 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో బాంబుల మోత ఆగింది. యుద్ధం ఆగిపోగానే రెండు దేశాలు విజయం మాదే అంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. చర్చలు అంటూ చేతులు కలుపుతూనే కయ్యానికి కాలు దూవుతున్నారు. అయితే యుద్ధ విరమణకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో ముప్పు తప్పేలా లేదు. పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తే భారత్కు ఇబ్బందే. మన దేశ ఇంధన భద్రతకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. చమురు, సహజవాయువు సరఫరాలకు అంతరాయం కలిగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎస్, ఇప్పుడు సర్వత్రా వినబడుతున్న ప్రశ్న ఒక్కటే, వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నాయి. అందున మన వరకు మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ ఎఫెక్ట్ భారత్పై ఎంతవరకు పడేటువంటి పరిస్థితి కనబడుతోంది? ఓవరాల్గా చూస్తే కనుక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనకి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు సార్ సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. సార్, గుడ్ ఈవినింగ్. బాబు గారు నమస్తే. సార్, ఏంటి సార్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు అది సర్వత్రా కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఏంటి అంటే నిన్నటి చర్చల్లో ఏం మాత్రం ఎఫెక్ట్ పడలేదు. మొత్తం అంతా కూడా విఫలం విఫలం విఫలం. అంటే ఈ చర్చలు నామమాత్రంగానా జరిపారా? హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? చాలా చాలా సందేహాలు సార్. ఏం జరగబోతోందంటారు? మీరు అన్నట్టే వాట్ నెక్స్ట్ $1,000,000 ప్రశ్న. సరిగ్గా ఒక 15 రోజులు వెసులుబాటు లభించడం మంచిది అనుకున్నాం. ఏదో రకంగా వేఅవుట్ కోసం ప్రయత్నం చేసిన అమెరికా పాకిస్తాన్ ను ఒక రకంగా చెప్పాలంటే మధ్య బకరా చేసి కూర్చునిబెట్టింది. స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు అనొద్దు, ఒక రకంగా చర్చల ప్రారంభంతోనే ముగిసిపోయినాయి కదా, ఆదిలోనే హంస మొదలైంది. కాబట్టి చర్చల ప్రాతిపదికే తప్పున్నప్పుడు, చర్చల ప్రాతిపదికనే ఇద్దరు పరస్పరం అంగీకరించే పరిస్థితి లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. ఊహించింది అనేది పెద్ద కొత్తగా మాట్లాడాడు. ఎందుకంటే ఇటు పక్కన 15, అటు పక్కన 10. మేము మొదటి నుంచి రమణబాబు గారు ఈ పాకిస్తాన్ పాత్ర ఏమిటి, అసలు పాకిస్తాన్ అనేది మధ్యవర్తి లేకుంటే స్పెక్టేటరా లేకుంటే పోస్ట్ మ్యాన్ పాత్ర, ఈ మూడు తెలిసాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మ్యాన్ పాత్ర అంటే ఉన్నట్టు సమాచారం అటు పక్క అదే సార్, మధ్యలో వేలు పెట్టడం ఎందుకు? అసలు వేలు పెడితే మంచిదే కాదంటలేదు, కానీ పోస్ట్ మ్యాన్ పాత్ర అయితేనేమో న్యూట్రల్ గా ఉంటాం. పోస్ట్ మ్యాన్ కు అందులో సాగు టెలిగ్రామ్ అయినా సప్లై చేస్తాడు,
శుభకార్డు కూడా వేస్తారు. ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని టెలిగ్రామ్ పోతుంది. ఇంకోటి రాదు కదా. దాన్ని ఇప్పుడు ఏ టెలిగ్రామ్ వస్తే ఆ టెలిగ్రామ్ ప్రింట్ చేసి పంపాల్సిన బాధ్యత పోస్ట్ మ్యాన్ది, పోస్ట్ అంతే తపాలా శాఖది. అట్లాగే వీళ్ళు ఏం చేయాలి, ఇటుపక్క సమాచారం అటుపక్క, అటుపక్క సమాచారం ఇటుపక్క ఇవ్వాలి. కానీ మొదటి సమాచారం ఇచ్చేటప్పుడే దీని డ్రాఫ్ట్ అనే దాన్ని అట్లాగే చెరిపేయకుండా పంపించేసిందా పాకిస్తాన్. మీరు చూస్తారు కదా, అటు పక్కన అమెరికా రాసి తయారు చేసి వండి వార్చిన ఒక మెసేజ్ ను కనీసం మక్కికి మక్కి మేరే భాయ్ లిక్కి అని నకల్ మానే కోబి అకల్ రహిన అంటే అక్కడ ఏముంటే మనకు డ్రాఫ్ట్ అని అంటే ఆ డ్రాఫ్ట్ అనే దాన్ని తీసేయకుండా అమెరికా పాకిస్తాన్ పంపిన మెసేజ్ ను సరిగ్గా ఇరాన్ కు ట్రాన్స్ఫర్ చేసింది. అంతే కదా, చూసినా కానీ ఈ మధ్యన మన భారతదేశంలో జరిగిన ఉద్యోగం చెప్తాను నేను. ఆ మధ్యన కేరళ ఎలక్షన్ కమిషన్ వారు కేరళ సిపిఎం పార్టీకి సమాధానం ఇస్తూ ఒక వివరణ అడిగితే బీజేపీ ముద్రతో పంపించింది. బీజేపీ పార్టీ ముద్ర వేసి కింద ముద్ర స్టాంప్ అది వేసి పంపించింది. ఏంటంటే తుప్ప అయిపోయింది, కాదు వాళ్ళు ఏదో సమాధానం అడిగితే దానికి సమాధానం పంపే బదులు ఆ ముద్రను మేము దీని మీద వేసిన పంపినాం. ఎలక్షన్ కమిషన్ ముద్ర ఉండాలి కింద కదా, సరిగ్గా అట్లాగే జరిగింది. ఇప్పుడు మన కేరళ ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైన్ ఉంటది, కిందనేమో భారతీయ జనతా పార్టీని ముద్ర వేసి పంపించింది. అట్లానే ఉంది ఇది కూడా. ఇప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అని చెప్పి డ్రాఫ్ట్ అమెరికా పంపిన దాన్ని సరిగ్గా అట్లే సేమ్ పంపింది. కనీసం ప్రతిపాదన పంపేటప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉంది కానీ ఇటుపక్క అటుపక్క సమాచారం చేరలేదు. ఇక్కడ ఏమైందంటే బేసిక్ గా 3 షరతులకు ఒప్పందం కుదరకపోవచ్చు అని నేను మొదటి నుంచి అంటున్నాను. ఏదంటే ఒకటేమో ఇరాన్ సార్వభౌమాధికారం రక్షించారు కదా, అసలు సార్వభౌమాధికారం ప్రశ్నిస్తూనే మిమ్మల్ని అణుస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తామని యుద్ధం మంది పెట్టింది అమెరికా కదా అది. రెండోది ఏంటంటే హార్మజ్ జలసంధి విషయంలో పూర్తిగా మొన్నటిదాకా అంతర్జాతీయ జలాలది, కానీ ఇప్పుడు నువ్వు నేను పంచుకుందామని ప్రతిపాదన పెట్టిన తర్వాత ఇరాన్ కు ఒక కొత్త ఆలోచన పుట్టించి హార్మజ్ జలసంధిని మేమంటున్నా మాదే నేషనలైజ్ చేసేసాం, టోల్ వసూలు చేస్తాం. ఇద్దరు కలిసి పంచుకుందామని వీళ్ళంటే కాదు మీరెందుకైతే మాదే అనేది. ఇక మూడో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి యురేనియం 60% శుద్ధి చేసిన యురేనియం ఉన్నది, 60-70% దాన్ని మాకు అప్పచెప్పాలి, లేకపోతే న్యూట్రల్ వ్యవస్థకు అప్పచెప్పాలి అని ఒక ప్రతిపాదన. ఈ 3 కుదరవు కదా. అన్నిటికంటే పెద్ద పీఠముడి పట్టింది ఏంటంటే హార్మజ్ జలసంధి ఒకటి. లెబనాన్ మీద ఒప్పందంలో లెబనాన్ ఉందా లేదా, పాకిస్తానే ఉందంటది. మళ్ళీ నేమో అమెరికా వైపు చూడని గురువుగా చూస్తే లేదు అమెరికా పంపిందని లేదు కదా అంటుంది. కనుక లెబనాన్ మీద దాడులు ఇందులో ఉన్నాయా లేవా, అంటే మన ఇజ్రాయెల్ కూడా కంట్రోల్ చేసే ఉన్నదా, లేకుంటే అమెరికా ఇరాన్ మధ్య మాత్రమే ఈ చర్చ జరగాల అనే దాని మీద సంశయం వచ్చింది. దీనివల్ల ఒకటే నిజంగా నేను 5:30 గంటలు వాళ్ళ మహా అయితే ఇంకో 4 గంటలు బట్టి అయిపోయింది. కీలకత దుకాణం బంద్, కానీ దుకాణం మొదలైంది. ఇప్పుడే యుద్ధం దుకాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది. నిజంగా చెప్పాలంటే మన భారతదేశం చూస్తే మొన్నటి దాకా ఏ నష్టపోయినా అంతకంటే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని భయపడుతున్నాను నేనైతే. ఎందుకంటే మంచిగా చూడండి ఇప్పుడు ఈ 10-15 అంటే సార్ ముఖ్యంగా ఇంధన సంక్షోభం తప్పదంటారా, ఎట్లా ఆలోచించాలి దీనికి సంబంధించి? ఒక్కటి జరుగుతుంది, మనము వరకంగా ఇందులో వేలు కాలు పెట్టలేదు కనుక మనకు లాభం ఏంటంటే ఇరాన్ నుంచి ఆగిపోతే అమెరికా స్పష్టంగా చెప్పింది అంతకంటే తక్కువగా మేము సప్లై చేస్తాం, ఎవడు భయపడాల్సిన అవసరం లేదు అమెరికా. అలానే రష్యాతో కూడా కొనుక్కోవడానికి మీకు అన్ని శాంక్షన్స్ మేము చేస్తున్నాం, అన్ని శాంక్షన్స్ కూడా మనం అవరోధాలు కూడా తొలగిస్తున్నాం అనమాట అన్నది. కాకపోతే మనకు నష్టమైందంటే ఆ రష్యా నుంచి ఇంధనం తీసుకొచ్చుకోవాలంటే ఇబ్బడి ఖర్చు అవుతుంది. ఒకటి దూరభారం కూడా. ఇరాన్ నుంచి మన కూతవేడి దూరంలో ఉన్నట్టు లెక్క ఇరాన్ నుంచి మనకు హార్మజ్ జలసంధి ద్వారా మిగతా ఒక ఇరాన్ ఒకటే కానీ మిగతా దేశాలకు తెచ్చుకోవడానికి మనకు చాలా దగ్గరగా ఒక 20 రోజుల్లో చమురు వచ్చేస్తుంది, కానీ చమురు కానీ గ్యాస్ కానీ. ఇది మాత్రం 40 నుంచి 50 రోజులు పడుతుంది. ఏది రష్యా నుంచి కానీ అమెరికా నుంచి మనం కూరగాయలు కానీ ఇవన్నీ సప్లై కావాలంటే. దాంతో ఏమైతే దీర్ఘకాలిక ప్రయాణం కనుక ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది. ఖర్చుతో పాటు మన ఇంధన ధరలు పెరుగుతాయి. ఇది ప్రమాదం అంటున్నాం. మొత్తం అందకుండా అవ్వకపోవచ్చు. మనము ఉన్న ప్రకారం అయితే ఇవాళ ఇరాన్ నుంచి హార్మజ్ జలసంధి నుంచి ఇవాళ మరొక ఓడ రిలీజ్ అయింది. ఇంకా 8 ఎదురు చూస్తున్నాయి. మన అందులో చిక్కుపోయిన బాబు ఇంక 8 రిలీజ్ కావాల్సినవి. ఈ 10 రోజుల్లో కనుక రోజుకి ఒకటి రిలీజ్ అయినా మనం బతికి బట్ట కట్టినట్లయితే మళ్ళీ 2 నెలల దాకా మనకు సంక్షోభం ఉంటారు. కానీ అదొక్కటే సమస్య కాదు కదా రమణ బాబు గారు. మనకు ఎగుమతులు దిగుమతుల మీద పెద్ద ఎత్తున ప్రభావం పడింది. ఉదాహరణ అరటిపండు సంగతి ధరలు పడిపోయింది. అట్లానే మనకు ఉల్లిగడ్డ ధరలు పడిపోయింది. అన్నిటికంటే ముఖ్యం రొయ్యల ఎగుమతి దిగుమతి ఆగిపోయింది కదా. ఇట్లా చూస్తే ఒక 4-5 కమోడిటీస్ మన దగ్గర నుంచి అటు పోయాయి. ఉదాహరణ బాస్మతి బియ్యం ఇరాన్ మనం సప్లై చేస్తాం, అవి ఆగిపోయింది. ఇట్లా
ఎగుమతులు సప్లై చైన్ అంటారు. మీరు సప్లై చైన్ పోతే దిగుమతులు పోతే ఎగుమతులు పోతాయి. దీనివల్ల మనం నష్టపోతాం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ యుద్ధం కొనసాగుతూ ప్రపంచానికంతా నష్టం, మనకే కాదు. కానీ మనకంటే ఎక్కువ నష్టపోయే దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ షూర్ ఇట్లాంటి సార్, షూర్ దేశాలు సార్.